ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల నుంచి రేణు దేశాయిని చూస్తున్నాము మీడియాలో. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారికి ఆ కూర ఇష్టం, ఈ కూర ఇష్టం, ఉప్పు ఇష్టం, ఉప్పు తక్కువైంది, నా పిల్లోడికి మూవీ. ఎప్పుడు చూసినా ఆమె బ్యాండ్ కొట్టుకుంటా ఉంటుంది పిల్లల గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి. ఏ రోజన్నా ఆమె పబ్లిక్ సర్వీస్ చేద్దామని ఏమైనా హెల్ప్ చేసిందా? మీడియాలో ఎవరికోసం మాట్లాడిందా? చిన్నపిల్లల మీద రేప్ జరుగుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది? లేదంటే చాలా మంది ఫోన్లు మాట్లాడుకుంటే యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు మన తప్పు లేకపోయినా కొంతమంది రాంగ్ డైరెక్షన్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి గుద్దుతున్నారు. ఇలాంటి లేదంటే దోమల గురించి ఏ రోజన్నా అవేర్నెస్ చెప్పిందా? ఏమీ లేదు. పబ్లిక్ గురించి అయితే ఒక మస్టర్డ్ సైజ్ అంత హెల్ప్ కూడా చేయలేదు. ఇప్పుడు కుక్కల్ని చంపితే ఏదో మనుషులను చంపినట్టు ఆమె అంత ఓవర్గా ఎందుకు రియాక్ట్? జస్ట్ ఆమె ఫేమ్, పాపులారిటీ కోసం, ఫాలోవర్స్ కోసం అలా చేస్తుంది. హెడ్లైన్స్ వస్తాయి కదా, డిప్యూటీ సీఎం గారి మాజీ భార్య అని, దానికోసం. అంటే పబ్లిక్ ఏమంటున్నారంటే ఒక్కసారి వాళ్ళు ఏదో కారులో వచ్చి కారులో వెళ్ళిపోయడం కాదు, అంటే వీధుల్లో తిరిగితే, వీధుల్లోకి వస్తే ఈ కుక్కల బాధ ఏంటిదో తెలుస్తుంది. ఇందాక చెప్పాను కదండి, మీరు రాలేదనుకుని ఈ మాట ఇందాక చెప్పాను. ఈ సదా ఎవరెవరైతే పెట్లవర్స్, అమలా గారు, సదా, రేణు దేశాయ్, రష్మి, వీళ్ళందరూ ఏంటంటే సెక్యూరిటీ లేకుండా, వెనకాల బౌన్సర్ సెక్యూరిటీస్ ఎవ్వరు లేకుండా, కార్ లేకుండా, నైట్ టైం అయినా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేదంటే నైట్ ఆఫ్టర్ 10 o'clock సింగిల్ గా ఒకసారి ఒక సందులోకైనా గల్లీలో బస్సులో తిరిగితే తెలుస్తుంది. అసలు బతకని దయ్యాలు పడితే అవి దయ్యాల్లాగా వచ్చి మీద పడతాయి. మనకు దయ్యాలు అవసరం లేదు. దయ్యాలన్నా మనం కాసేపు తర్వాత కొట్టో చెప్పులతో కొట్టి కుక్కలు అయితే అసలు కాటేస్తున్నాయి, చిన్నపిల్లల్ని చంపేస్తున్నాయి, ఘోరంగా చేస్తున్నాయి. మరి రేణు దేశాయికి అంత ఇష్టంగా ఉంటే రేణు దేశాయి, రష్మి వీళ్ళిద్దరూ కలిసి ఆ బాధ చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది. అకౌంట్ లో మనీ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ లో, ఆ మనీతో డాగ్స్ కోసం ఒక సొంత హోమ్ ఒకటి ప్రొవైడ్ చేసుకుని వాటికి ఫుడ్ వీళ్ళు సొంత మనీతో ప్రొవైడ్ చేసుకోమని చెప్పండి. అంత ఇష్టంగా ఉంటే తెలంగాణ, ఏపీ అన్ని చోట్ల సందు గల్లీలో కుక్కలన్నీ ఏరికెళ్ళిపోయి పోగేసుకుని ఒక హోమ్ తయారు చేసుకుని సొంత డబ్బులతో అందులో కుక్కలన్నీ వేసుకుని పెంచుకోమని చెప్పండి. అంతేకాని మైక్ దొరికింది కదా ఫ్రీగా ఏది నోటుకు వస్తే అది మాట్లాడితే ఎలాగా? అంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది కుక్కల గురించి? సుప్రీంకోర్టు పాస్ చేస్తున్నారు కదా ఆర్డర్, అక్కడెక్కడ చంపారని న్యూస్ లో చూపిస్తున్నారు కదా, మరి ఈమె ఎందుకు వాటికి ఎలా ఆబ్జెక్ట్ చేస్తుంది? బాధ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ అమ్మో ఇన్ని కోట్ల కుక్కలే, నేను లాస్ట్ మంత్ న్యూస్ లో చూసాను. సుప్రీంకోర్టు వాళ్ళందరూ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇన్ని కోట్ల కుక్కల్ని మనం తీసుకెళ్లి వీటికి షెల్టర్ ప్రొవైడ్ చేసి వీటికి ఫుడ్ అవన్నీ చేయాలంటే చాలా అమౌంట్, చాలా హెవీ బడ్జెట్ అవుతుంది. మనకి ఇప్పుడు మన కంట్రీలో ఉన్న సామాన్య ప్రజలు పబ్లిక్ పెడతానికి మనకి బడ్జెట్ సరిపోక ఉంటే సరిపోవట్లేదు, దానికి మనం ఎన్నో బాధలు పడుతున్నాం. అలాంటప్పుడు మనం కుక్కలకి ఇంత ఫుడ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం? అందుకని వీధుల్లో నుంచేస్తే అవి అక్కడక్కడ ఏరుతుంటాయి అనేసి అన్నారు. గవర్నమెంటే ప్రొవైడ్ చేయలేనప్పుడు ఈమెకి ఎందుకు అంత బుల్పాటం? దానికి ఇష్టం ఉంటే ఆమె బ్యాంక్ అకౌంట్ లో తీసుకుని ఆమె సొంతగా డాగ్స్ హోమ్ అని ఒక టైటిల్ పెట్టుకుని ఏపీలో, తెలంగాణలో సందుకెళ్ళి అన్ని కుక్కలను తీసుకొచ్చి పెంచుకోమని చెప్పండి. ఫుడ్ కూడా ఆమె ఓన్ డబ్బులతో. వాటికి ఏమన్నా హాస్పిటల్ ఖర్చులు అవి కూడా. అంతేకాని మైక్ ఫ్రీగా ఉంది కదా, మీడియా ఒకరు తయారుగా ఉన్నారు పిలిస్తే వస్తున్నారని ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుంటే అలా అందరం ఒకలాగా మాట్లాడితే అందరికీ వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే వీళ్ళు మహిళల పైన దాడులు జరిగినప్పుడు కానీ ఇలాంటి టైంలో వీళ్ళంతా మహిళల దాకా అవసరం లేదండి, చిన్న పిల్లలు చంపుతున్నారు కదా మనం చూస్తున్నాము. అలాంటప్పుడు రెస్పాండ్ కానప్పుడు కుక్కల గురించి వీళ్ళు ఏడ్చుకుంటూ సోషల్ మీడియాలో సింపతి తెచ్చుకోవడం ఎంతవరకు అనుకున్నారా? రేణు దేశాయ్ కుక్కల గురించి అని? కుక్కల గురించి కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఇప్పుడు తన రియాక్ట్ అయితే ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఎవరెవరికైతే ఛానల్స్, సోషల్ మీడియా అందరూ పవన్ కళ్యాణ్ భార్య మాజీ భార్య అని హెడ్డింగ్, రేణు దేశాయ్ అని హెడ్డింగ్ కోసం, ఫేమ్ కోసం మన రియాక్ట్ అవుతుంది. పబ్లిసిటీ కోసం, ఫేమ్ కోసం మనుషుల్ని చంపినప్పుడు అంటే కుక్క ప్రాణం మనిషి కంటే ఇంపార్టెంటా? చిన్నపిల్లల ప్రాణం కంటే ఇంపార్టెంట్ కుక్క ప్రాణం? కుక్క ప్రాణం కోసం అంత ఎవరిని మనమే రియాక్ట్ కానప్పుడు ఆమె ఎందుకు అంత రియాక్ట్ అవుతుంది? ఆమె ఇంట్లో పెంచింది కుక్క. అది ఓకే మేడం, థ్యాంక్ యూ.